సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అసలు ఎవరి అతుల్ సుభాష్ అని తెలుసుకునే దానికంటే ముందు మనం ఒక విషయాన్ని చర్చించుకోవాలి. అదే 2015లో జరిగిన ఒక కాంట్రోవర్సీ. 2015లో జస్లీన్ కౌర్, సర్వజిత్ సింగ్ ఈ కాంట్రోవర్సీ గురించి అందరికీ తెలిసిన విషయమే. జస్లీన్ కౌర్ సర్వజిత్ సింగ్ తన్ని వేధించాడు, హెరాస్ చేశాడని చెప్పి తప్పుడు కేసులు పెట్టింది. దాని తర్వాత విచారణలో తేలింది ఏంటంటే అసలు నేరస్తురాలు జస్లీన్ కౌరే, సర్వజిత్ సింగ్ అనే అతను నిర్దోషి అని చెప్పి చాలా కాలం తర్వాత సర్వజిత్ సింగ్ తన నిర్దోషిత్వాన్ని బయటపెట్టుకున్నాడు. సో అప్పటిదాకా చాలా మంది సర్వజిత్ సింగ్ ని తిట్టడం, తనకి కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. విచారణ పూర్తయ్యేదాకా సర్వజిత్ సింగ్ నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత వన్స్ వర్డిక్ట్ వచ్చాక తన నిర్దోషం తేలాక మళ్ళీ అందరూ తనపై జాలి చూపించారు. ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే అతుల్ సుభాష్ విషయంలో కూడా కొంచెం ఇంచుమించు ఇట్లానే జరిగింది. అతుల్ సుభాష్ అనే వ్యక్తిని తన భార్య నానా రకాలుగా వేధించింది. ఎలా అంటే వివిధ కేసులు పెట్టింది. తన తండ్రి మరణానికి కూడా తన భర్తే కారణం అని చెప్పి ఒక తప్పుడు కేసు బనాయించింది. అలానే భరణం కింద ముందుగా 2 కోట్లు డిమాండ్ చేసిన ఆవిడ దాని తర్వాత దాన్ని 3 కోట్లకి, 4 కోట్లకి పెంచుకుంటూ అలా వివిధ కేసులు హైకోర్టుల్లో, కింది స్థాయి కోర్టుల్లో అతని మీద కేసులు పెట్టి తనని నానా విధాలుగా హింసించింది. సో ఈ అన్ని కారణాల వల్ల తను డిప్రెషన్‌కి లోనై రీసెంట్‌గా ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు అతుల్ సుభాష్ విషయంలో ఎగ్జాక్ట్‌లీ ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇతను ఒక ఐటీ ఎంప్లాయ్. ఏఐలో బాగా దిట్ట. అయితే ఇతను ఉత్తరప్రదేశ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పెళ్ళైన దగ్గర నుంచి అతుల్ సుభాష్‌ని టార్గెట్ చేయడమే మొదలుపెట్టింది. ఏ రకంగా అంటే ఏ విషయం జరిగినా గాని అతుల్ సుభాష్‌ని హరాస్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ కట్న రూపంలో జరిగింది. దాని తర్వాత పిల్లల విషయంలో జరిగింది. దాని తర్వాత అతుల్ తల్లిదండ్రులు చనిపోవడానికి కూడా ఈవిడే కారణం అని చెప్పేసి ఈవిడ వర్షన్‌లో ఈవిడ ఊహించేసేసుకొని దాని మీద కేసులు పెట్టింది. దాని తర్వాత తన భర్త తనతో అసహజ సంబంధానికి ప్రేరేపిస్తున్నాడని ఆ రకంగా కూడా కేసు పెట్టింది. ఇలా 9 రకాల కేసులు పెట్టి ఏకంగా ₹1,00,00,000తో మొదలై 3 కోట్ల దాకా వెళ్ళే స్టేజ్‌కి ఆవిడొచ్చింది. చివరగా ఎంతలా హెరాస్ చేసిందంటే తన సొంత బిడ్డని కూడా అతుల్ చూసుకోలేకుండా ఉండేటట్లు ఆవిడ చేసింది. చూసుకున్నట్లయితే మనకేం జరిగిందంటే ఈవిడ ఇన్ని రకాల కేసులు పెట్టినా గానీ ఎక్కడ అతుల్‌కి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఈవిడ అన్ని స్టేజెస్‌లో కూడా లంచాలిచ్చో, ప్రేరేపించో ఏదైనా చేసి అతుల్‌కి అగైనెస్ట్‌గా సాక్ష్యాలు సృష్టించడంలో ఈమె దిట్టగా మారిపోయింది. ఈ మనోవేదన తట్టుకోలేకపోయిన అతుల్ తను చనిపోవడానికి కూడా ప్రీ ప్లాన్ చేసుకున్నాడు. అంటే ఎలా చనిపోవాలి? ఏ రోజు చనిపోవాలి? ఎన్ని గంటల్లో చనిపోవాలి? తాను చనిపోయే ముందు తన పడిన ఆవేదన మొత్తాన్ని 40 పేజీల రూపంలో అందరికి తనకు పనిచేసే కంపెనీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు, హైకోర్టు కమిషన్‌లన్నిటికి పంపించి ఇంక్లూడింగ్ మీడియాకి కూడా పంపించి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే అతుల్ సుభాష్ విషయంలో మనం ఎందుకు మెచ్చుకోవాలంటే అంటే సూసైడ్ చేసుకోవడం బాధాకరమే. కానీ తను చనిపోయే ముందు చేసిన గొప్ప పని ఏంటంటే తన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేశాడు. ఎవరికి కూడా రూపాయి బాకీ పడకుండా చనిపోవడం అనేది నిజంగా అతని వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది. ఎవరైనా అంటే చాలా మంది ఆర్థిక మనస్పర్ధలతోనో లేదంటే కుటుంబ కలహాలతోనో చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఆ సూసైడ్ చేసుకున్న తర్వాత వారికి ఉండే అప్పులు గాని ఏదైనా ఉన్నా గాని వారి కుటుంబం మీద చాలా భారం పడిద్ది. దీనికి ఎంత ప్రేమ లేకపోతే వారి కుటుంబం మీద తనకు బిడ్డ గురించి, తన వైఫ్ గురించి వారంతలా ఇతన్ని ఇబ్బంది పెడుతున్నా గాని వారి గురించి ఆలోచించి ఉన్న పేమెంట్స్ అన్ని క్లియర్ చేసేసి సూసైడ్ చేసుకున్నాడంటే మనసును కలిచివేసే అంశం. సో ఓవరాల్ గా జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. నిజంగా అతుల్ సుభాష్ కి న్యాయం జరగాలి. జస్టిస్ ఈస్ డ్యూ అని చెప్పి తన సూసైడ్ నోట్లో తను రాసి చనిపోయాడంటే ఖచ్చితంగా తనకి న్యాయం జరగాలి అనే ఒక ఒపీనియన్ తోనే ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అతుల్ సుభాష్ కి న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్క నెటిజన్ కూడా కోరుకుంటున్నారు.